తను చాలా చాలా బాధలు అనుభవిస్తుంది. వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం కారణంగా తను తన చెల్లి ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా. సో రేణుక, మీ మదర్కి హెల్త్ ఇష్యూ అన్నాం, ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి? గడ్డ అని చెప్పారు. అంటే ఇప్పుడు ఫుడ్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంటున్నావు కదా, అంటే తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు. అలా అలా 6 years నుంచి 6 years నుంచి వామిటింగ్స్ అవ్వడం. ప్రస్తుతానికైతే అమ్మకి ట్రీట్మెంట్ బాగానే నడుస్తుంది. బాగా నడుస్తుంది. ఈఎస్ఐ హాస్పిటల్ డాక్టర్లు అర్థం చేసుకొని మా పరిస్థితి చూసి వాళ్ళు పర్వాలేదు. అంటే దాదాపు 5 లక్షలు అంటే అది చిన్న అమౌంట్ కాదు. మీరు చూస్తే చిన్న చిన్న పనులే చేస్తున్నారు, ఒక భారం అయితే మీ దగ్గర ఉంది. అంటే ఎలా తిరుగుద్దామని నెలకి ఇంత కడతామని ఒప్పుకున్నాము మేము. అక్కడ ఎంత కడుతున్నారు నెలకి? నెలకు వచ్చేసి 5,000. తను సో ఫైనల్ గా అమ్మకైతే ఒక క్యాన్సర్, ఆమె ఒక క్యాన్సర్ పేషెంట్. ఈ విషయం ఆమెకు తెలియదు, ఇప్పటికీ ఆమెకు తెలియదు. మీకు ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలి? నాకంటూ అన్నం తిని ఎన్ని రోజులైంది? అంటే మా అమ్మ ఇట్లా ఉంది కదా, నాకు అట్లాంటి ఆలోచన, తినాలి అనే ఆలోచన ఏం లేదు. అసలు టైం తింటున్నారా? అంటే వాళ్ళ దగ్గర నుంచి అన్న ఒత్తిడి ఉందా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? అట్లా అడుగుతుంటారు కదా. ఎట్లా అడుగుతారు? కట్టగలిగేటట్టు ఉంటేనే తీసుకోవాలి కదా, అట్లా ఎందుకు తీసుకున్నారు అన్నట్టు. అందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతానికి మా మమ్మీ హెల్త్ బాగాలేదు. మాది కూడా కొంచెం సిచ్యువేషన్, ఫైనాన్స్ ప్రాబ్లం, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. మీరేమన్నా సాయం చేయగలరని కోరుతున్నాను. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ఒక మహిళ ఉన్నారు. ఎందుకంటే తను చాలా చాలా బాధలు అనుభవిస్తుంది. వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం కారణంగా తను తన చెల్లి ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా. సో రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో తను కాల్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఆ గెస్ట్ని మీ ముందు కూర్చోబెట్టా. సో తనతో మాట్లాడే ప్రయత్నించాడు. అమ్మా నమస్తే. నమస్తే. సో రేణుక, మీ మదర్కి హెల్త్ ఇష్యూ అన్నాం, ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి? ఆమెకి కడుపు నొప్పి ఉంది, గడ్డ అని చెప్పారు. ఇంకా టెస్ట్ కూడా పంపలేదు. పంపినాక అది డాక్టర్స్ అయితే మాత్రం అది క్యాన్సర్ అని కొద్దిగా అనుమానం చెప్పారు. అది పూర్తిగా అయితే తెలీదు, కానీ గడ్డ అని చెప్పారు. అంటే కడుపులో ఉంది. కడుపులో ఉంది. వల్ల అన్నం తినలేకపోవడం, అది బక్కగా చిక్కిపోవడం, అన్నం తిన్నా కూడా అరగకుండా మళ్ళీ వామిటింగ్స్ అయిపోవడం, అట్లా 6 సంవత్సరాల నుంచి అలా అవుతుంది. 6 సంవత్సరాల నుంచి మాకు తెలీదు అది అట్లా ఉందని. ఈ మధ్య ఒక 1 month కింద తెలిసింది మాకు తనకి గడ్డ ఉందని. అంటే డాక్టర్స్ ఏమంటున్నారు అంటే మదర్ ఆపరేషన్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఆపరేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంట? ఆపరేషన్ చేయడానికి వేరే ఒక హాస్పిటల్లో, మా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే 8 lakhs అని చెప్పారు. మళ్ళీ వేరే దగ్గర 6 లక్షలు అని చెప్పారు. ఇంకా మళ్ళీ మాకు ఆరోగ్యశ్రీ కార్డుతోని ఈఎస్ఐ ద్వారా వెళ్ళాము మేము, సనత్ నగర్ వెళ్ళాము. అంటే ఇప్పుడు ఫుడ్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంటున్నావు కదా, అంటే తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు. అలా 6 years నుంచి 6 years నుంచి వామిటింగ్స్ అవ్వడం, మళ్ళీ 2-3 days బాగుండడం, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళగానే సెలన్స్ ఎక్కుతుంది కదా, సెలన్స్ ఎక్కడంతో 2-3 days బాగుండేది. అలా ఉండి మళ్ళీ వామిటింగ్స్ అయ్యేది. ఆ సెలన్ ఎక్కినప్పుడు కూడా కొద్దిసేపు బాగుండేది, మళ్ళీ ఏదో విధిగా అట్లనే ఉండేది మళ్ళీ. అంటే ప్రస్తుతం డాక్టర్స్ ఏమంటున్నారు అంటే సేఫ్ జోన్ లో ఉన్నారా మదర్? ఇప్పుడు ప్రస్తుతానికి 1 month కింద అయితే అతను ఇంకా మాకు ఉండదేమో అనుకున్నాము. ఇప్పుడు సెలన్స్ ద్వారా అయితే కొద్దిగా పర్వాలేదు. ఆల్మోస్ట్ 5 లక్షల వరకు కూడా అమ్మ ఆరోగ్యం కోసం ఖర్చు చేసాం. 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే
మేము ఇండ్లలో పని చేస్తాం కదా, అక్కడ మేము అప్పుగా తీసుకున్నాము వేరే దగ్గర నుంచి. సో అంటే 5 లక్షలు మళ్ళీ కట్టాలి మీరు. కట్టాలి. నీ ఒక్కదాన్ని తీసుకున్నావా, చెల్లి ఇద్దరు చెల్లికి కలిసి? నాకే తెలుసు ఇది ఇట్లా తీసుకోవడం, మళ్ళీ ఆమె ఆరోగ్యానికి ప్లస్ మాకు ఇంట్లో ఖర్చులకి అట్లా తీసుకొని మేము ఆమెకి హెల్త్ ఇట్లా చూపించడం, ప్రైవేట్లో హాస్పిటల్లో చూపించడం, మళ్ళీ ఇంట్లోకి మాకు ఇంట్లో సౌదాలకి దానికి దీనికి వాడుకోవడం అట్లా చేసాం మేము. ఆమెకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికైనా మాకు ఆటో ఛార్జెస్ అవన్నీ అన్నీ కలిపి మేము ఇట్లా అవసరం ఉన్నప్పుడల్లా వేరే దగ్గర అడుక్కొని తీసుకున్నాం అట్లా. ఓకే. అంటే ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి ట్రై చేయలేదా? వాళ్ళు ఏమైనా గాంధీ అనేవాళ్ళు. గాంధీ అంటే మాకు భయం వేసేది. ఇంకా గాంధీ హాస్పిటల్కి మేము అర్థం కాలేదు నాకు. గాంధీ అంటే ఎందుకు భయం? గాంధీ అంటే అక్కడికి లాస్ట్ స్టేజ్ ఉంటేనే వెళ్తారేమో అని భయం. ఎందుకంటే ఆ ఎంట్రన్స్ వెళ్ళడంతోనే మాకు ఆ ఏడుపులు వినేసరికి భయం అనిపిస్తుంది. అందుకనే మా అమ్మకి ఏమన్నా అయిపోతుందేమో అనే భయంతోనే మేము అక్కడ దాకా వెళ్ళలేదు. అమ్మ నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు 25 ఉంటాయి. ఓకే. చెల్లికి 21. 21 years. నువ్వేం చేస్తున్నావు ప్రజెంట్? పని ఏం నేను చేస్తున్నావు? బయట షాప్ లో పీస్ వర్క్ తెచ్చుకొని టైలరింగ్ చేస్తాను. వీలవుతే అక్కడే పోయి కుడతాను, లేదంటే తెచ్చుకొని ఇంట్లో కుడతాను. చెల్లి చదువుకుంటుందా? చెల్లి లేదు, ఆమె కూడా సూపర్ మార్కెట్ లో సేల్ గర్ల్ లాగా చేస్తాను. సో అంటే మీ ఇద్దరేనా, లేకపోతే మీకన్నా ముందు ఎవరైనా ఉన్నారా? అక్క ఉంది, మ్యారేజ్ అయిపోయింది. తన ఫ్యామిలీ తను. ఓకే. అన్నాళ్ళు అయితే ఎవరు లేరు? ఎవరు లేరు. కుటుంబ సభ్యుల నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా సపోర్ట్ ఉందా? చుట్టాల వాళ్ళు లేదు. ఎప్పుడైనా ట్రై చేశారా? మేము ఎప్పుడు ట్రై చేయము, ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ కూడా మాకు లేదు, అంత ఓకే లేదు మాకు వాళ్ళు ఏమన్నా చేస్తారని. మేమేం ఇంకా సిటీలో ఉన్నాం కదా అని రివర్స్ మమ్మల్ని అడుగుతుంటారు, మీరు సిటీలో ఉన్నారు కదా బాగా సంపాదిస్తారేమో అన్నట్టు. కానీ మేము ఇక్కడ కష్టపడేది వాళ్ళకి తెలియదు కదా. ఓకే. అంటే ఫాదర్ చనిపోయారు అన్నావు కదా నాతో. ఫాదర్ ఎలా చనిపోయారు? తను మోరీ అంటే డ్రైనేజ్ జిహెచ్ఎంసి తన ఆ పని చేసేవాడు. మళ్ళీ పెయింటింగ్ ఎక్కడన్నా పెయింటింగ్ అట్లా చేసేవాడు. అట్లా అది డ్రైనేజ్ తీయడంతో ఆయనకి ఆ స్మెల్కి డ్రింక్ వేసేవాడు. డ్రింక్ వేస్తూ ఇంకా ఆయనకి అదే విధంగా ఆస్తమా పెరిగేది. ఆస్తమా పెరుగుతుండేది. ఇంకా ఆస్తమా వల్ల తను ఆస్తమా ఎక్కువైపోయి అలా చనిపోయాడు. ఓకే. సో అంటే ఇద్దరు కూడా ఆడపిల్లలే, ఏజ్ కూడా తక్కువే, అంటే దగ్గరగా నీకు 25 సంవత్సరాలు వచ్చేసినాయి. సో అంటే ఇప్పుడు ఎట్లా ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారు? అంటే ఒక పక్క మదర్ని చూసుకుంటూ. అయితే ఇంకా నేను టైలరింగ్ చేస్తాను, చెల్లి వచ్చేసి సూపర్ మార్కెట్. అవి సరిపోతున్నాయా? ఇంకా సరిపోకున్నా అడ్జస్ట్ అవ్వాలి కదా, అంతే చేస్తాను. సో అంటే మదర్ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? మదర్ ఎర్రగడ్డ IS. సో అక్కడ ఎలా జరుగుతుంది ఇప్పుడు ట్రీట్మెంట్? కొద్దిగా పర్వాలేదు. మా అమ్మాయి మా ఆడపిల్లలం కదా, అక్కడికి తీసుకెళ్లడంతోనే వాళ్ళు నమ్మకం తక్కువ అని చెప్పారు. ఇంకా మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే ట్రై చేస్తామని చేస్తున్నారు ట్రీట్మెంట్ అయితే. ఓకే. ఇక్కడ సపోర్ట్ ఎలా ఉంది డాక్టర్స్ దగ్గర నుంచి కానీ అక్కడ స్టాఫ్ దగ్గర నుంచి? బాగానే ఉంది. మేము ఆడపిల్లలం కదా అని డాక్టర్స్ మమ్మల్ని చూసి తనని కూడా మంచిగానే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. అంటే అమ్మ కోసం చాలా కష్టపడుతున్నారు, అంటే అమ్మ అంటే అంత ఇష్టమా? అమ్మ అంటే ఇంకా ఇష్టంగా మేము చిన్న ఉన్నప్పటి నుంచి తనే కదా మమ్మల్ని చూస్తుంది. నాన్న చనిపోయిన తర్వాత నుంచి అమ్మ చాలా కష్టపడిందా? అంటే ఎలా? అంటే ఇంకా తనకంటూ ఏమీ లేదు, పిల్లలే కావాలి అన్నట్టు ఇండ్లలో పని చేసేది. తనకంటూ ఏమీ అలవాటు లేవు, మా కోసమే చాలా కష్టపడేది. అమ్మ లాస్ట్ టైం నీతో ఎప్పుడు మంచిగా మాట్లాడింది? అంటే అమ్మ కొంచెం పర్లేదు బాగుంది అన్నప్పుడు? ఎప్పుడు నాతోనే ఎక్కువ మాట్లాడుతుంది, ఎప్పుడు మంచిగా నాతోనే ఉంటది. ఎప్పుడు ఏదైనా ఇంట్లో ఎక్కువ ఏది ఉన్నా నాతోనే మంచిగా మాట్లాడుతుంది. ఏమంటది అప్పుడు? అంటే ఏ విషయాల గురించి మాట్లాడింది? ఏ విషయాలంటే ఇంట్లో ఏ విషయమైనా, ఇంట్లో సర్దుకోవడమైనా, మన కష్టమైనా ఏదైనా అన్ని నాకు చెప్తుంటది మంచిగా. ఓకే.
అమ్మకి విషయం తెలుసా క్యాన్సర్ అన్న విషయం? తెలీదు. ఆమెకి హాస్పిటల్కి వెళ్ళేదాకా కూడా అసలు తెలీదు. ఆపరేషన్ చేస్తారని కూడా తెలీదు తనకి. ఇప్పుడు కూడా ఆమెకి తెలీదు. ఇప్పుడు మాట్లాడుతుందా మామూలుగా? మాట్లాడుతుంది. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఆమె బెడ్ మీద ఉండి? ఇప్పుడు 3 months అవుతుంది బెడ్ మీద ఉండడంతో. 3 months. 3 months నుంచి కూడా ఎప్పుడు అడగలేదా ఎన్ని రోజులు ఎక్కడ ఉంచారు ఏంటి? అడుగుతుంది కానీ ఆమెకు నొప్పి ఎందుకు వస్తుందని వాళ్ళు చెక్ చేస్తున్నారని నేను చెప్తున్నాను, కానీ తనకి గడ్డ ఉందని చెప్పట్లేదు. ఎందుకంటే గడ్డ ఉంటే తను ఇంకా టెన్షన్ పడిపోయి ఇంకేమన్నా ట్రీట్మెంట్ కాకుండా చేసుకుంటుందేమో అని ఏం చెప్పట్లేదు. ప్రస్తుతానికి అయితే అమ్మకి ట్రీట్మెంట్ బాగానే నడుస్తుంది. బాగా నడుస్తుంది. ఈఎస్ఐ హాస్పిటల్ ఆ డాక్టర్లు అర్థం చేసుకొని మా పరిస్థితి చూసి వాళ్ళు పర్వాలేదు. అంటే దాదాపు 5 లక్షలు అంటే అది చిన్న అమౌంట్ కాదు. మీరు చూస్తే చిన్న చిన్న పనులే చేస్తున్నారు. ఒక భారం అయితే మీ దగ్గర ఉంది. అంటే ఎలా తిరుగుద్దామని నెలకి ఇంత కడతామని ఒప్పుకున్నాము మేము. అక్కడ ఎంత కడుతున్నారు నెలకి? నెలకు వచ్చేసి 5,000. తను 2,500, నేను 2,500, అలా 5,000 అట్లా కట్టేసి తీసుకుంటున్నాను. ఓకే. అంటే వాళ్ళ దగ్గర నుంచి అన్న ఒత్తిడి ఉందా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం? అట్లా అడుగుతుంటారు కదా సార్. ఎట్లా అడుగుతారు? ఇంకా కట్టారా అని, ఎందుకు తీసుకున్నారు, కట్టగలిగేటట్టు ఉంటేనే తీసుకోవాలి కదా, అట్లా ఎందుకు తీసుకున్నారు అన్నట్టు. భయపెట్టారు ఎప్పుడైనా? అట్లా ఇబ్బంది పెట్టారా? భయపట్టలేదు కానీ అడుగుతున్నారు. వాళ్ళు అడిగినప్పుడు అప్పుడే ఎప్పుడైనా ఏమనిపించింది నీకు? ఏం చేస్తే బాగుంది అనిపించింది? అంటే దీని నుంచి ఎట్లా బయటపడాలి ఏదైనా ఆలోచన వచ్చిందా? ఏమైనా పని ఎక్కువ ఎక్కడైనా జాబ్స్, మంచి జాబ్స్ ఉంటే చూసుకోవాలి అన్నట్టు ఉండేది. కానీ మేమంతా చదువుకోలేదు. మేమంతా చదివే ఇంత జాబ్ లేదు. అంత పెద్ద చదువులు మేము చదవలేదు. నువ్వు చిన్నదానివే, చెల్లి చిన్నదే, ఇద్దరు కూడా భారం వేసుకున్నారు ఇద్దరు. అంటే మీరు ఆడపిల్లలు సమాజంలో ఇప్పుడు ఎలా ఉంటుంది బయట మీకు తెలుసు. వీటన్నిటిని ఎట్లా ఫేస్ చేస్తున్నారు మీరు ఇద్దరు? ఫేస్ చేస్తున్నాం అంటే ఇంకా మేము ఆడపిల్లలు, మాకంటే వెనక ముందు ఎవరు లేరు, ఎవరు చూసినా కూడా వాళ్ళకంటే ఎవరు లేరు అనే చీప్ గా, అంటే ఆడపిల్లలు కదా అన్నట్టుగా చూస్తుంటది. మగవాళ్ళు లేరు కదా అన్నట్టు. మాకంటే ఏమి సపోర్ట్ వెనక ముందు లేరు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్? అక్కడే మా ఇంటి దగ్గర తార్నాకలాలపేట సైడ్. అంటే మీకంటూ సపోర్ట్ ఎవరు లేరు అని అనిపించింది, కానీ అయినా కానీ అమ్మకి ఎట్లయినా సరే కాపాడుకోవాలని చెప్పేసి అనుకున్నాం. అంటే ఎట్లా, ఎందుకు అట్లా? అంటే ఇంకా మా అమ్మ మాకు కావాలి, మాకంటే ఎవరు లేరు కదా. రేపు మ్యారేజ్ అయినా కూడా మాకంటే ఎవరు ఏం లేరు కదా. మ్యారేజ్ విషయం ఎప్పుడన్నా మాట్లాడిందమ్మా? మాట్లాడింది. మాట్లాడుతుంది. ఆమెకంటూ ఆలోచన వచ్చిందేమో సార్, తెలీదు. నా స్టేజ్ ఇట్లా ఉంది, మీరు మ్యారేజ్ చేసేసుకోండి అన్నట్టు అనేది ఎవరికన్నా చెప్పడం ద్వారా చెప్తుండేది. మా పిల్లలకి ఇట్లా సంబంధం చూడండి. వచ్చాయమ్మ సంబంధాలు? వచ్చాయి కానీ దూరం దూరం. మాకంటూ అమ్మని చూసుకోవాలి కదా, ఇక్కడిక్కడ ఉంటే బాగుంటదని అనుకునేవాళ్ళు. అంటే పెళ్లి అయిపోయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మని ఎవరు చూస్తారు? అందులోకి చెల్లి చిన్నది. అట్లా మరి నీ జీవితం కూడా, నీ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా. అందుకే చెల్లికి మా మమ్మీని చూడడానికి ఎవరు లేరు. మళ్ళీ నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూస్తారు? అట్లా అని ఫస్ట్ చెల్లికి చేసినాక నేను చేసుకుంటా అని కూడా అనుకుంటున్నాను. అంటే నీకన్నా ముందు ఇప్పుడు చెల్లికే పెళ్లి చేస్తావు, దాని తర్వాత నువ్వు చేసుకుంటావు. అప్పటికి నీ ఏజ్ అయిపోద్ది కదమ్మా. అంటే ఒక రోజు అమ్మకి బ్లడ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాను అని అన్నావు, ఏంటది? అంటే ఆమెకి బ్లడ్ లేదు, మొత్తం అసలు తెల్లబడిపోయింది మొత్తం. ఆమెకి చాలా మందికి కాల్ చేసాం, కరెక్ట్ టైంకి వచ్చేసి మేము ఇక్కడ వెళ్తున్నాం అక్కడ వెళ్తున్నాం అని వేరే వస్తామని చెప్పారు, కానీ వేరే చోటకి అట్లా చావుకి వెళ్తున్నాం, పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పేవాళ్ళు. అట్లా అయింది. మళ్ళీ మేము మేడంని అడిగాం, డాక్టర్ మాకు ఇట్లా ఉంది, మేము ఎవరిని అడగలేము పరిస్థితి అని చెప్పాము. డాక్టరే అర్థం చేసుకొని వేరే వాళ్ళ నంబర్ ఇస్తే
వాళ్ళ ద్వారా ఒక 2 మెంబర్స్ వచ్చి ఇచ్చారు. ఓకే. ఇచ్చి ఆ బ్లడ్ మా మమ్మీకి ఎక్కిచ్చారు. సో ఫైనల్ గా అమ్మకైతే ఒక క్యాన్సర్, ఆమె ఒక క్యాన్సర్ పేషెంట్. ఈ విషయం ఆమెకు తెలియదు, తెలియదు ఇప్పటికీ ఆమెకు తెలియదు. తెలియదు. అంటే నీకు ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలి? మాకంటూ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఉన్నాయి. ఇంట్లో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఉంది. అట్లా అన్నం తిని ఎన్ని రోజులైంది? అంటే మా మమ్మీ ఇట్లా ఉంది కదా, నాకు అట్లాంటి ఆలోచన తినాలి అనే ఆలోచన ఏం లేదు. అసలు టైం తింటున్నారా? తింటాము, అక్కడ ఫుడ్ వస్తుంది కదా, అక్కడ వేరే వాళ్ళు పెడుతుంటారు కదా అక్కడ. చెల్లి ఇద్దరు అక్కడే తినేస్తున్నారా? చెల్లి అక్క దగ్గర ఉంటుంది ప్రస్తుతానికి, నేనే ఉంటాను ఇక్కడ ఎక్కువ. అంటే ఒకసారే పెడతారు కదా అక్కడ, ఒక పూటే పెడతారు, మిగతా 2 పూట్లు నాకేమి అంత చాయ్ తాగుతాను పొద్దున మార్నింగ్ వచ్చేసి. ఇంకా నాకు అమ్మ టెన్షన్ ద్వారా దాని మీద అంతే ఇంట్రెస్ట్ రాలేకపోతుంది. సరే, అమ్మ అంటే ఐసీయూలో ఉంటది బెడ్ మీద, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? వెయిటింగ్ హాల్లో ఉంది అక్కడ, అక్కడ ఉంటున్నా. అక్కడనే పడుకుంటున్నావా? అక్కడే పడుకుంటున్నాను. అక్కడనే ఎన్ని రోజుల నుంచి పడుకుంటున్నావు? 25 days అవుతుంది. ఓకే. రైట్. నేను నీకు సపోర్ట్, ఎట్లాంటి సపోర్ట్ కావాలని అడిగాను. నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది సార్, ఆ విషయంలో కావాలి. ఈ 2 ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటపడాలి. రైట్. అంటే ఇప్పుడు మీరుండేది సొంత ఇల్లేనా? గవర్నమెంట్ ఇచ్చింది చిన్న ఇల్లు. ఎలా వచ్చింది అది? అంటే మేము చిన్న ఉన్నప్పుడు నాన్న, మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం అంటే మాకు తెలీదు. అక్కడ మళ్ళీ మేము పుట్టక ముందే ఊరు కొట్టుకపోయి ఇక్కడ వచ్చేసేవాళ్ళంట మా అమ్మ నాన్న. ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి ఊరు కొట్టుకుపోవడం ఏంటి? వర్షాలకి మొత్తం మునిగిపోయింది. ఏ ఊరు అది, నీకు ఐడియా ఉందా? జనగం దగ్గర కంచన్పల్లి అని ఆ ఊరు. ఓకే. అక్కడ కొట్టుకుపోయిందని చెప్పారు మా అమ్మ వాళ్ళు. అప్పుడు ఇక్కడికి వచ్చేసాం. మా చెల్లి ఇక్కడికి వచ్చినాక పుట్టింది. ఇక్కడికి వచ్చాక పుట్టింది. మళ్ళీ ఇట్లనే వాచ్మెన్ కింద ఉండి ఇట్లా తెలిసిన వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ అంటే గుడిసెలు వేయడము అట్లా వేసుకున్నాము. గుడిసెలు వేసుకున్నాక తర్వాతకి కొన్ని రోజులకి మాకు గవర్నమెంట్ తరఫున ఇల్లు వచ్చింది. ఆ ఇంట్లోనే ఉంటున్నాం ప్రస్తుతానికి. ఓకే. అంటే ఒక మగతోడు మీకు లేదు, బయట నుంచి అలాంటి ఇబ్బందులైనా ఉన్నాయా? ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నారా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. అది అంటే ఒక ఆడపిల్ల, భయపడద్దు, నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఒక ఆడపిల్లలు అనే లాగా చూసారు అంతేగాని అలాంటిది ఏం లేదు. అంటే చులకనగా చూసారా? అంతే. చూసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారమ్మా? ఎవరు హెల్ప్ చేయరు కదా సార్, ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఓకే, రైట్. సో నువ్వు చెప్పినట్టుగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం క్లియర్ అయ్యేటట్టు మేము హెల్ప్ చేస్తాం. సో అలాగే నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్సి కూడా అవన్నీ కూడా నేను తీసుకున్నాను కదా, అవన్నీ కూడా మా ఛానల్లో వేపిస్తాము. మా సబ్స్క్రైబర్స్ మీకు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. ఓకేనా? సో నార్మల్గా కెమెరాకి చెప్పేసే మా అమ్మ పరిస్థితి ఇట్లా ఉంది, హెల్ప్ చేయండి. అందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతానికి మా మమ్మీ హెల్త్ బాగాలేదు. మాది కూడా కొంచెం సిచ్యువేషన్, ఫైనాన్స్ ప్రాబ్లం, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. మీరేమన్నా సాయం చేయగలరని కోరుతున్నాను. ఓకే, రైట్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో గైస్, చూసారు కదా, వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళ అమ్మకి ఈ విషయం తెలియదు. అంటే తెలిస్తే ఎక్కడ ఆమె ఇబ్బంది పడుతుందని ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. సహజంగా మనం బయట చూస్తున్నాం ఈ రోజుల్లో, ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది అయితే వాళ్ళ పనులు చూసుకుంటున్నారు తప్ప వాళ్ళని పట్టించుకోవట్లేదు. అయినా సరే మగతోడు లేకపోయినా ఒకవైపు అమ్మ, ఒకవైపు చెల్లి, వాళ్ళిద్దరి జీవితాలను కూడా తన భుజాల మీద వేసుకుని తన లైఫ్ని అయితే ఆల్మోస్ట్ త్యాగం చేసింది. ఎందుకంటే 25 years వచ్చేసినాయి ఆ అమ్మాయికి. సో ఆల్మోస్ట్ తన లైఫ్ని అయితే త్యాగం చేయడం జరిగింది. సో నాకైతే ఈ వీడియో చేయడానికి బాధ అనిపించిన, ఒక రకంగా ఆ మహిళను చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వారు ఇంకా సమాజంలో ఉన్నారా అని చెప్పేసి. సో మీ అందరి సహాయం తనకి ఖచ్చితంగా అవసరం ఉంది. మీ అందరూ ముందుకు వచ్చి తనకి హెల్ప్ చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.